హాయ్ అందరికీ. ఈరోజు మనం పద్మ బొటిక్లో యూఎస్ఏ ఆర్డర్ ఎలా షిప్ చేస్తామో చూద్దామండి. ఒక యూఎస్ఏ కస్టమర్ మనకి ఫ్రాక్స్ ఆర్డర్ చేశారనమాట. మొత్తం కాటన్ ఫ్రాక్స్ ఉన్నాయి, ఇందులో ఒక జార్జెట్ ఫ్రాక్ కూడా ఉంది. సో ఇవన్నీ మనం ఇప్పుడు యూఎస్ఏ సెండ్ చేయాలి. గరుడవేగ కొరియర్ నుండి సెండ్ చేస్తామండి యూఎస్ఏకి. మనకి ఇక్కడ వెయిట్ని బట్టి ఛార్జ్ ఉంటుందన్నమాట. సో ఈ ఫ్రాక్స్ అన్నీ మనకి వెయిట్ చూసి అప్పుడు మనకి ఫైనల్గా ఎంత ఛార్జ్ అవుతుందో తెలుస్తుంది. నేను దీని మీద ఒక వీడియో కూడా చేశానండి, ఏ కంట్రీకి ఎంత కొరియర్ ఛార్జ్ పడుతుంది అని చెప్పని ఒక వీడియో షేర్ చేశాను. నేను ఇక్కడ లింక్ ఇస్తాను మీకు డిస్క్రిప్షన్లో. మీరు ఒకసారి ఆ వీడియో చెక్ చేయండి. ఆ వీడియో చూస్తే మీ అంతటి మీరే 1 kgకి ఎంత పడుతుంది, 2 kgకి ఎంత పడుతుంది, 10 kgకి ఎంత పడుతుంది అన్నీ మనం ఓన్గా చెక్ చేసుకోవచ్చు అనమాట. నేను ఆ వీడియో డిస్క్రిప్షన్ లింక్లో ఇస్తాను. ఇవన్నీ సింగిల్ పీస్ కాబట్టి మనకి అంత వెయిట్ ఎక్కువ రాదండి. యాక్చువల్గా అంటే ఇవి కేజీకి ఈజీగా మనకి 3 to 4 ఫ్రాక్స్ కూడా వచ్చేస్తాయి అన్నమాట. అదే హాఫ్ శారీ అయితే మనకి కేజీకి ఒక హాఫ్ శారీ వస్తుందండి. సో అది వెయిట్ని బట్టి ఉంటుందన్నమాట. లైట్ వెయిట్ అయితే మనకి కేజీకి ఈజీగా 3 to 4 వస్తాయండి. సో హెవీ వెయిట్ ఉంటే అరౌండ్ 1 kg పడుతుంది. 2 పీస్ సెట్స్ అయితే మనకి 2 kgకి 3 అలా వస్తాయన్నమాట, కుర్తీ ప్లస్ ప్యాంట్ అలాగా. ఇప్పుడు సెండ్ చేసేది వచ్చేసి మొత్తం 12 ఫ్రాక్స్ అండి. సో మనం 12 ఫ్రాక్స్కి ఎంత వెయిట్ వస్తుందో చూద్దాము. అంటే అన్ని ప్యూర్ కాటనే కాదండి, ఇందులో ఒక జార్జెట్ ఫ్రాక్ కూడా ఉందన్నమాట, అది కొంచెం వెయిట్ ఎక్కువ పడుతుంది. అండ్ ఇంకోటి ఎంబ్రాయిడరీ వర్క్ కూడా ఉందన్నమాట, సో అది కూడా కొంచెం ఎక్కువ వెయిట్ పడుతుంది. రిమైనింగ్ అన్నీ లైట్ వెయిటే మనకి. సో ఇప్పుడు వెయిట్ మెషిన్ మీద పెడుతున్నారు. సో ఇది వచ్చేసి మనకి 3.2 అలా వస్తుందన్నమాట. సో ఇక్కడ ఎలా అంటే ఇప్పుడు 3.2, 3.3 అలా వచ్చిందనుకోండి, అది 3.5 కింద కన్సిడర్ చేస్తారు. సో 2.9 అలా వచ్చిందనుకోండి, 3 కింద కన్సిడర్ చేస్తారనమాట. సో అలా మనకి ఫ్రాక్స్తో పాటు ఇదే కాకుండా మనకి ఆ ప్యాకింగ్ది కూడా మనకి వెయిట్ పడుతుంది కొంచెం. ఇది అరౌండ్ మనకి 3.5 kg అవుతుందండి. సో 3.5 కన్నా ఎక్కువ వచ్చిందంటే మళ్ళీ అది 4 kg కింద కన్సిడర్ అవుతుంది అనమాట. అందుకే మనం ఎగ్జాక్ట్గా వెయిట్ చెప్పలేము, మనం కొరియర్ దగ్గరికి వెళ్తేనే కానీ మనకి ఎగ్జాక్ట్ వెయిట్ తెలియదు అనమాట. మొత్తం ప్యాకింగ్ చేస్తేనే కానీ ఎగ్జాక్ట్ వెయిట్ మనకి రాదు. సో మనం పద్మ బొటిక్లో ఏ కంట్రీకైనా కొరియర్ చేస్తున్నామండి. సో ఈ పార్సిల్ మనకి అరౌండ్ 4 kg వచ్చిందండి. సో 4 kgకి నేను మీకు ఇక్కడ డిస్ప్లే చేస్తాను. సో ఇక్కడ మనకి ఎక్స్ప్రెస్ ప్రియారిటీ, ఎక్స్ప్రెస్ సేవర్ అని కూడా ఉంటుందన్నమాట. ఎక్స్ప్రెస్ ప్రియారిటీ అయితే ఇంకా కొంచెం తొందరగా వెళ్ళేలాగా పార్సిల్, అది కొంచెం ఛార్జ్ ఎక్కువ పడుతుంది. ఎక్స్ప్రెస్ సేవర్ అయితే 5 to 8 డేస్లో వెళ్తుందన్నమాట. సో అది నార్మల్ ప్రైస్ ఉంటుంది, దాని మీద ప్రియారిటీ ప్రైస్ ఎక్కువ ఉంటుందన్నమాట. అర్జెంట్ అనుకున్న వాళ్ళు ఎక్స్ప్రెస్ ప్రియారిటీ సెలెక్ట్ చేసుకుంటారు. సో పార్సిల్ మొత్తం కంప్లీట్గా ప్యాక్ అయిపోయిందండి. ఇక్కడ మనం కస్టమర్ డీటెయిల్స్ అవి ఫిల్ చేసేసి పేమెంట్ చేసేస్తే ప్రాసెస్ కంప్లీట్ అయిపోయినట్టే అండి. సో తర్వాత మనం వాళ్ళకి ఒక ట్రాకింగ్ ఐడి కూడా సెండ్ చేస్తారనమాట గరుడవేగ వాళ్ళు. సో ఏమైనా అబ్రాడ్ కంట్రీ ప్రాసెస్ అయితే ఇలా ఉంటుందన్నమాట కొరియర్ చేయడం. మీకు ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ సో మచ్ అండి.